విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, గురువుల యొక్క మాట ప్రశాంతంగా ఉంటుంది. గురువుల యొక్క వాక్కు బహు ఆనందకరంగా ఉంటుంది. ఎందువలన? మంచి ప్రశ్న. గురువుల వాక్కు ఎప్పుడు కూడా వెలుగుతో కూడుకున్నది. అదేంటి గురుగారు, వెలుగు ఎలా ఉంటుంది? అవును, వాళ్ళు ధ్యాన యోగంలో కూర్చున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. ఆ నిశ్శబ్దం నుండి వెలువడినదే వెలుగు. ఆ వెలుగు నుంచి వెలుపలకు వచ్చే మాటలు ఏదైతే ఉన్నదో అది జ్యోతి స్వరూపమే. కాబట్టి జ్యోతి స్వరూపంగా వచ్చండి ఆ యొక్క వాక్కులు ఏదైతే ఉందో అది నాదం. కాబట్టి నాదంగా శబ్దంగా ఎప్పుడైతే వస్తుందో అది చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క మాటలు ఎప్పుడు కూడా తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకే నోటి నుండి ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి మాటలు రావాలి. ఎప్పుడు మంగళంగా మాట్లాడాలి, అంతేగాని అశుభ మాట్లాడకూడదు. అందుకే విఘ్నులు, జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషులు, ప్రతిభావంతులు అందరూ కూడా మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడతారు, ఆశీర్వచిస్తుంటారు, ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి తదాస్తు దేవతలు మనల్ని ఆశీర్వదించాలంటే ఎప్పుడు మంగళకరమైన మాటలు మాట్లాడాలి.